హలో గైస్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా, చాలా మంచిగా ఉన్నా. అయితే మీకు ఒక జోక్ చూపిద్దామని ఈ వీడియో తీసిన. అంటే అది చాలా పెద్ద జోక్. ఫస్ట్ మా డాడీని చూడండి. ఏం జోక్ డాడీ అది? అయితే ఫస్ట్లీ మా చెల్లెది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. సో నేను పెద్ద అన్న, చిన్న వేరే పని మీద, బిజినెస్ వర్క్ మీద. మా అమ్మగారు, నమస్తే అమ్మగారు, బాగున్నారా? బిగ్ బాస్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు? పల్లవి ప్రశాంత్ అంట. సో అది అయితే మీకు కామెడీ ఏంది అంటే మీరు ఆలోచిస్తున్నారు జోక్ ఏంది అసలు. సో నేను జోక్ చూపెడతాను మీకు అందరికీ, ఓకేనా? ఇది మా చెల్లె బర్త్డే కేక్. అయితే మా డాడీ బేటా అని రాయమంటే వాడు బాటా అని రాసిండు. బాటా దా కేక్ గోయ్. సో అట్లా అన్నట్టు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయింది, ఇది బాటా ఇక్కడది అని. ఆశ్చర్యపోయా. కాదు డాడీ, నువ్వు పేరు కొట్టిస్తున్నా చూసుకో డాడీ. నువ్వు బేటా రాయమన్నారా? మరి రాస్తాను కదా అని మనం అంత పట్టించుకోలేదు. వీడికి వచ్చినాక బాటా అని తెలిసిందా? మమ్మీ కొయ్ కేక్ కొయ్. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మమ్మీ. గాడ్ బ్లెస్ యూ. ఈ కాలంలో గిది పెట్టటం నిన్నే చూస్తున్నా డాడీ. ఏంటిది? ఏది పెట్టు? గ్రీటింగ్ కార్డు. మరి పెడతారు, గ్రీటింగ్ కార్డు ఎందుకు పెట్టారు? అంటే డాడీకి తెలియదు అనుకుంటున్నావా? నేను అప్పుడు బచ్చగా నేను ఏం చేస్తాను? అంటు పెడతా. అంటు పెట్టుడు? ఏం అంటు పెట్టుడు? చేసేది ఇద్దరు. కేక్ నేందేలే, డాడీ తెచ్చిండు. అయ్యో, బాటాన్ రాపించిందని అప్పటి దమ్మి ఎత్తాను కదా మొత్తానికి. వీళ్ళిద్దరిని డాడీ అమ్మా. అయ్యో అయ్యో అమ్మా అమ్మా. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ బాటా బాటా. బాటా హ్యాపీ బర్త్డే బాటా. థ్యాంక్ యూ డాడీ. బీడి డాడీ. ఫస్ట్ కేక్ ఎవరికి? వీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు నేనే. చూస్తుందిరా అమ్మ, చూస్తుందిరా. ఓ డాడీ అటు ఓ. కొంచెం పెట్టు మమ్మీ, ఇది వరకు జ్వరం వచ్చేసాడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మమ్మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ. అంటే అది బాటా హ్యాపీ బర్త్డే. మా డాడీకి షుగర్ ఉన్నది. ఒకటే దబా దబా తింటాడు. అది ఎక్కువైంది అనుకో బంద్ చేస్తాడు. పెట్టు. ఇప్పుడే బిగ్ బాస్ ముగిసింది. హ్యాపీ బర్త్డే మమ్మీ. అబ్బా దొరికింది నా ఛాన్స్ అనుకొని తింటా. అబ్బా ఈ షుగర్ పేషెంట్ లెక్క ఉండాలి. మా చెల్లెకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటిదంటే
ఏం లేదు. అన్నయ్యకు కను పాప బజ్జో అంటే నేను ఎప్పుడైనా తెస్తా కానీ ఈసారి కొంచెం టైట్ ఎప్పుడు తెస్తాడు కాబట్టి ఇప్పుడు చూస్తున్నాం ఒక టైట్ అన్నట్టు. హ్యాపీ బర్త్డే మమ్మీ, గాడ్ బ్లెస్ యూ. బర్త్డే కొట్టి డిగ్రీ పాస్ కావాలని మంచిగా నేను చెప్తూ కడతా అందరితోనే. మంచిగా చెల్లె బుక్ ఇస్తే బుక్ చదివేస్తుంది, అది పక్క. కాకపోతే ఒకటే 1 డే ఉంటుంది మెమొరీ, అది తర్వాత మాయం అన్నట్టు. బట్టి రాలేజ్. ఇది చిన్నన్నకి. చిన్నన్న లేడు పాపం. చిన్న బిజినెస్కి పోయిండు, చిన్న బిజినెస్ పని మీద పోయిండు. కేక్ అయితే చాలా మంచిగా ఉంది. బాటది బాట కేక్ మంచిగా ఉన్నది. బాట సో మా డాడీ బాటాను రాపించినందుకు మా బాట వచ్చి 5 కిలోల బాట. సో అలా చిన్న ఫోన్ చేసిండు ఇప్పుడే. చిన్నన్న నీకే కేక్ తినిపిస్తున్నా, తిను. చిన్న కొడుకు ఎక్కడికి పోయినా నడుస్తుంది అన్నట్టు ఇంట్లో. చిన్న కొడుకుకి అంటే సపోర్ట్ ఫుల్. చిన్న కొడుకు ఎందుకు ఇష్టం నీకు? వానికి నాకు మాటలు లేవు. వంకాయ పుల్స్ ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? మా చెల్లెకి నేను డ్రెస్ ఇప్పించిన. సుబ్బి నేనేం గిఫ్ట్ ఇవ్వలే అనుకుంటున్నాను. మంచిగా ఉంది, సూపర్ మమ్మీ. డ్రెస్ సూపర్. అన్నిటికంటే బాటా కేక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో గైస్ మా చెల్లెని అందరు బ్లెస్ చేయండి మీరు. ఈసారి డిగ్రీ ఫైనల్ కదా మమ్మీనిది. మా చెల్లె డిగ్రీ పాస్ అయితే మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే కొంతమందికి మీ పేరు మీద అందరికి అన్నదానం చేస్తా. మా చెల్లె అయిపోతుంది అనుకో, బట్టి బ్యాన్ కాబట్టి పాస్ అయిపోతుంది. నీది బట్టి మ్యాన్, నాది కాదు. మమ్మీ నువ్వు ఎట్లా పాస్ అవుతున్నావు మమ్మీ? గాడ్ మార్క్ లెక్క అసలు ఎట్లా మమ్మీ నీకు ఇంత బ్రెయిన్ ఎక్కడ అసలు? మమ్మీ కంప్యూటర్ అను. కంప్యూటర్ అందాల పసి పాప అన్నయ్య నిన్ను ఎవరు పాస్ చేస్తున్నారు మమ్మీ? నిన్ను అమ్మ తెలివి అదంతా. అమ్మ నువ్వు 7 వరకు చదువుకున్నావు? 10th అంత లేదు. ఇగో 10th క్లాస్. అమ్మ ఎంతసేపు చదువుకున్నావే? నేను చదువుకోలే. డాడీ నువ్వెంత డాడీ? నేనైతే రాత్రి నుంచి తెల్లవారు అవుతా. చదువుతా ఎక్కడి వరకు? తీసుకోవా ఫస్ట్ నువ్వు. నాకు డ్యూటీ. మా కోటరగాడు తిను. నువ్వు ఎట్లా తింటుంది చూడు. అరే కోటరగా చెప్పండి. వెరీ గుడ్ రా కోటర్లు, వెరీ గుడ్.